జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్వే సుందరాచారి న్యూరాలజీ ప్రధానాధికారిగా చేసి గుంటూరు మెడికల్ కళాశాల ప్రధానోపాధ్యాయులుగా చేసి నేడు జీజీహెచ్ ప్రధాన పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది. గుంటూరు మెడికల్ కళాశాలలో చదువుకుని అదే కళాశాల ప్రిన్సిపల్గా చేసి దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టడం సంతోషం. రాబోయే రోజుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేస్తున్నాను. పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎలాంటి భయం లేకుండా తనంతట తానే స్వయంగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వెళ్లే విధంగా ముందుకు తీసుకువెళ్తాను. ఎంతటి వారైనా జీజీహెచ్కి వచ్చి వైద్యం చేయించుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం 5,000 మంది రోగులు వచ్చి చూపించుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మన మిత్రుడు సహచరుడు డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు రిటైర్మెంట్ ఈ రోజున అవుతున్న సందర్భంగా నేను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తూ తాత్కాలికంగా అధికారికంగా ఆయన్ని ఈరోజు తమ విధుల నుంచి ఆన్ సూపరాన్యుయేషన్ రిలీవ్ చేయాలని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. తాత్కాలికంగా ఈ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పరిపాలనా అధికారి బాధ్యతలు నాకు అప్పగించారు. ఎస్ఎస్వి రమణ గారు నేను ఒకేసారి ఎంటర్ అయ్యాము. నేను ప్రిన్సిపాల్గా ఎంటర్ అయ్యాను వైద్య కళాశాలలో. ఎస్ఎస్వి రమణ గారు సూపరింటెండెంట్గా వచ్చారు. ఆల్మోస్ట్ ఒకే రోజు జాయిన్ అయ్యాము. మాది కంబైన్డ్ ఫైల్ రన్ అయింది. ఈ సంవత్సరంన్నరలో ఎంతో అభివృద్ధిని నేను చూశాను. అలాగే వైద్య కళాశాల కూడా ఎంతో అభివృద్ధి చేశాము. మేమిద్దరం ఒక అన్నదమ్ములాగా, సహచరుల కంటే ఒక మిత్రులుగా, ఒక శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు సలహాలు తీసుకుంటూ, సలహాలు అందిపుచ్చుకుంటూ 2 సమాంతరంగా నిర్వహించాం. చెప్పాలంటే ఈ రోజున ప్రభుత్వ నేను ఈ కళాశాలలో చదువుకున్నాను కాబట్టి, ఈ వైద్యశాలలో చదువుకున్నాను కాబట్టి, నాకు ఈ కళాశాలతోటి ఈ వైద్యశాలతోటి 45 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి, ఒకప్పుడు ఈ వైద్యశాల ఏంటి, ఇప్పుడు ఎలా ఉందని చూస్తే నాకే ఆశ్చర్యంగా. దీనికి కారణం మా డైనమిక్ రమణ గారు. అలాగే నేను కూడా నాకు తోచిన విధంగా దాతల సహకారంతో వైద్య కళాశాలను కూడా అభివృద్ధి చేశాం. చూసేవాళ్ళకి ఇది వైద్యశాల అయినా ఒకప్పుడు ఎంట్రన్స్ ఇలా లేదే, ఇది వైద్య కళాశాల అయినా ఒకప్పుడు ఈ ఎంట్రన్స్ ఇలా లేదే అని మేము పోటీగా, అంటే మిత్రులమే కానీ చేసే పనుల్లో ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అంత అభివృద్ధి కొనసాగించాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా పేద ప్రజల వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నేను ప్రభుత్వ వైద్యశాల అంటే నాకు చాలా ఆందోళన. ఎందుకంటే ఇక్కడ సున్నితమైన ప్రదేశం ఇది. ఇక్కడ చికిత్స సంబంధించిన విషయాలు అనేకమైన ఉంటాయి. వైద్య కళాశాలలో ఇంత సెన్సిటివ్గా ఉండదు. కానీ నాకు నిన్న ఈ టైంలో ఒక ఎఫ్ఏసి అని వాట్సాప్లో షేర్ చేసేందుకు నాకు ఒకసారి నా గుండె కొట్టుకున్నది. ఎందుకంటే సమర్థవంతమైన పరిపాలన నిర్వహించిన రమణ గారు ఈరోజు సూపరింటెండెంట్ చేస్తున్నారు. నేను అంత సమర్థవంతంగా, అంత చాకచక్యంగా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేను. నాకు బయట కూడా అది ఇన్ఫ్లుయెన్స్ గా లేదు. ఎలా దీన్ని ఎటకరావాలి అని లోపల నాకు ఆందోళన ఉంది. కానీ ఆయన సహకారాలు మనం తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన గుంటూరు వాస్తవ్యులే, నేను గుంటూరు వాస్తవ్యుడిని. ఏదైనా సరే రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి నేను ఆయన సలహాలు తీసుకుంటాను. ఆయన తప్పనిసరిగా నాకు ఒక బ్రదర్ లాగా సలహాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. సహచరుడు డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు రిటైర్మెంట్ ఈ రోజున
అవుతున్న సందర్భంగా నేను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తూ తాత్కాలికంగా అధికారికంగా ఆయన్ని ఈరోజు తమ విధుల నుంచి తాను సూపరాన్వేషన్ రిలీవ్ చేయాలని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. తాత్కాలికంగా ఈ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పరిపాలనాధికారి బాధ్యతలు నాకు అప్పగించారు. ఎస్ఎస్వి రమణ గారు నేను ఒకేసారి ఎంటర్ అయ్యాం. నేను ప్రిన్సిపల్గా ఎంటర్ అయ్యాను వైద్య కళాశాలలో. ఎస్ఎస్వి రమణ గారు సూపరింటెండెంట్గా వచ్చారు. ఆల్మోస్ట్ ఒకే రోజు జాయిన్ అయ్యాం. మాది కంబైన్ ఫైల్ రన్ అయింది. ఈ సంవత్సరంన్నరలో ఎంతో అభివృద్ధి నేను చూశాను. అలాగే వైద్య కళాశాల కూడా ఎంతో అభివృద్ధి చేశాం. మేమిద్దరం ఒక ఆనందములాగా సహచరుల కంటే ఒక మిత్రులుగా, ఒక శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు సలహాలు తీసుకుంటూ సలహాలు అందించుకుంటూ రెండు సమాంతరంగా నిర్వహించాం. చెప్పాలంటే ఈ రోజున ప్రభుత్వ నేను ఈ కళాశాల చదువుకున్నాను కాబట్టి, ఈ వైద్యశాలలో చదువుకున్నాను కాబట్టి నాకు ఈ కళాశాలతోటి ఈ వైద్యశాలతోటి 45 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఒకప్పుడు ఈ వైద్యశాల ఏంటి ఇప్పుడు ఎలా ఉందని చూస్తే నాకే ఆశ్చర్యంగా. దీనికి కారణం మా డైనమిక్ రమణ గారు. అలాగే నేను కూడా నాకు తోచిన విధంగా దాతల సహకారంతో వైద్య కళాశాలను కూడా అభివృద్ధి చేశాం. చూసేవాళ్ళకి ఇది వైద్యశాలైనా ఒకప్పుడు ఎంట్రన్స్ ఇలా లేదే, ఇది వైద్య కళాశాలైనా ఒకప్పుడు ఈ ఎంట్రన్స్ ఇలా లేదే అని మేము పోటీగా, అంటే మిత్రులమే కానీ చేసే పనుల్లో ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అంత అభివృద్ధి కొనసాగించాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా పేద ప్రజల వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నేను ప్రభుత్వ వైద్యశాల అంటే నాకు చాలా ఆందోళన. ఎందుకంటే ఇక్కడ సున్నితమైన ప్రదేశం ఇది. ఇక్కడ చికిత్స సంబంధించిన విషయాలు అనేకమైన ఉంటాయి. వైద్య కళాశాలలో ఇంత సెన్సిటివ్గా ఉండదు. కానీ నాకు నిన్న ఈ టైంలో ఒక ఎఫ్ఏసి అని వాట్సాప్లో షేర్ చేసేందుకు నాకు ఒకసారి నేను నా గుండె పుట్టుకున్నది. ఎందుకంటే సమర్థవంతమైన పరిపాలన నిర్వహించిన రమణ గారు ఈరోజు సూపరింటెండెంట్ చేస్తున్నారు. నేను అంత సమర్థవంతంగా అంత చాకచక్యంగా నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేను. నాకు బయట కూడా అది ఇన్ఫ్లుయెన్స్గా రాలేదు. ఎలా దీన్ని ఎటక రావాలి అని లోపల నాకు ఆందోళన ఉంది. కానీ ఆయన సహకారాలు మనం తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన గుంటూరు వాస్తవ్యులే, నేను గుంటూరు వాస్తవ్యుడిని. ఏదైనా సరే రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి నేను ఆయన సలహాలు తీసుకుంటాను. ఆయన తప్పనిసరిగా నాకు ఒక బ్రదర్లాగా సలహాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తీసుకొచ్చారు ఎస్ఎస్వి రమణ గారు బీజేపీ తీసుకురావట్లేదు, దాన్ని తీసుకురాలేదు అంటే కానీ ఇంకా మీరు మెరుగైన అన్నారు కదా, ఎలాంటి మెరుగైన ఫలితాలు పేదలకు అందజేయనున్నారు? నేను ఒక క్లినిషియన్గా 40 ఏళ్ళ అనుభవంగా వైద్యంగా చెప్తానండి. నాకు వైద్య సేవ, పేద ప్రజలకు సేవ చేయటం నాకు ఇష్టం. ఇంకా వాళ్ళకి సేవ చేయటంలో ఇంకా మీ ఆలోచనలు, మీ సలహాలు తీసుకొని బేసిక్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు మన కుటుంబంలో మన తమ్ముడికి కానీ, మన పేరెంట్కి కానీ, మన సహచరులకు ఎవరికైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే గుంటూరు వైద్య కళాశాలకి రావాలి అనేది నా తపనండి. నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు, క్యాజువాలిటీ జీజీహెచ్కి రావాలి అనేది నా. ఎస్ఎస్వి రమణ గారు సిటీ స్కానింగ్ ఎస్, మీరు ఇది అంతకన్నా ఏముండదండి. ఇక్కడ ఈ వైద్యశాలలో ఎంఆర్ఐ ఉంది, ఈ వైద్యశాల 2 సిటీ స్కానర్లు ఉన్నాయి, పెట్ స్కాన్ 20,000 ఖర్చు అవుతుందండి బయట చేయాలంటే. అలాంటిది ఆయన హయాంలో పెట్ స్కాన్
ఆధునికంగా ఓపెన్ చేశారు. అది చాలా గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా పెట్ స్కాన్ ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఫ్రీగా చేయగలిగిన పరిస్థితి లేదండి. అండ్ ఆయన డైనమిక్ లీడర్షిప్తోనే మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ 100 crores వర్త్. అసలు ఆ హాస్పిటల్లో ఐసీయూ కానీ ఆ సెటప్ చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ సరిపోద్దండి. అది కూడా ఆయన హయాంలోనే జరిగింది. సార్ రమణ గారు ఆహ్వానం ఇచ్చారు, మీరేమో కొత్తగా ఏమైనా చేస్తారా? నేను ఒక తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానండి. నాకు ఇంకా దాని ఏం తెలియదు. చూస్తారు మీరు అంటే టెంపరీ అరేంజ్మెంట్ చేశారు. నన్ను ఎఫ్ఏసి ఇచ్చారు. ఎందుకు? ఆయన రిలీవ్ చేయాలి. ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు. కొత్తగా సూపరింటెండెంట్ నియమించే వరకు ఒక సీనియర్ వైద్యునిగా, కళాశాల అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా నాకు ఒక బాధ్యతను అప్పగించారు. అంటే గత 5, 7, 8 సంవత్సరాల దాదాపు మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి మార్పులు చాలా జరిగాయి. కర్ణాగారి దగ్గర నుంచి కావచ్చు, మీ దగ్గర నుంచి కావచ్చు. కానీ అలాంటి మెరుగైన అంటే ఇక్కడ ఇంకా చూపించాల్సింది ఉంది. అంటే మీకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి అంటే దాన్ని అనుబంధం, వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రులు, కేంద్ర మంత్రులు. అలాంటి సమయంలో మీరు ఇంకా ఎలాంటివి చేయబోతున్నారు? అంటే నేను ఇంకా ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకునేదండి. మీరే చూస్తారు. పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తానండి. అవసరమైతే వీల్ చైర్లో తీసుకెళ్తాను పేషెంట్. నేను స్వయంగా వైద్యం చేస్తాను. మళ్ళీ చెప్పండి ఇందా లేదన్నారు. అదే అవసరమైతే పేషెంట్కి వీల్ చైర్లో మోసుకెళ్ళి వైద్యం అంటే వైద్యునిగా, ఒక ఎక్స్పీరియన్స్డ్ వైద్యునిగా, 40 ఏళ్ళ అనుభవం ఉన్న వైద్యునిగా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్. ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆయన తీసుకొచ్చారండి. ఇంకా వైద్యశాలకు ఇంకో పెట్ స్కాన్ కంటే ఏం కావాలి? ఎంఆర్ఐ సార్ ఒక విషయం చెప్పానండి. అమెరికాలో ఎంఆర్ఐ స్కాన్ అవ్వాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుందండి. నేను ఒక న్యూరాలజిస్ట్గా చెప్తున్నాను. ఒక ఎంఆర్ఐ 3 నెలలు పడుతుందన్నారు. నేను వస్తాను, వచ్చి చేయించుకుంటాను అన్నారు. ఈ వైద్యశాలలో ఇప్పుడు సంతకం పెడితే సాయంత్రానికి అయిపోద్దండి. ఈ ఎంఆర్ఐ స్కాన్ బయట 10,000 అవుద్ది, అక్కడ $10,000 రూపాయలతో సమానం. డాలర్ ఇక్కడ ఫ్రీగా. ఎంత ప్రివిలేజ్ అనుకున్నారు? రెవల్యూషన్ అనమాట ఎంఆర్ఐ స్కాన్ అంటే. సో మన కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కాకపోతే మనం అందరినీ ప్రోత్సహిస్తూ, అందరినీ హక్కును తెచ్చుకుంటూ, ఎవరిని ఒక మాట అనకుండా ఫ్రెండ్లీగా ముందుకి నడిపించాలని ఒక కోరిక. అది మరి ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే సంవత్సరాలు చేస్తాను.